పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఈ రెండు ఎప్పుడు స్పెషలే. పిఠాపురం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారో మనందరికీ తెలుసు. ఆఖరికి తన సొంత జీతాన్ని కూడా, మంత్రిగా ఎమ్మెల్యేగా వచ్చేటువంటి జీతాన్ని కూడా చాలా మంది అనాథలకు ప్రతి నెల పెన్షన్ రూపంలో ప్రతి నెల 5,000 రూపాయలు అక్కడ అందజేయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఒక ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప పవన్ కళ్యాణ్ గారిని, సార్ మాకు ఇలా ఇబ్బందిగా ఉంది, మా తల్లిదండ్రులు లేరు, మాకు ఏదైనా సహాయం చేయండి సార్ అని చెప్పి అడిగారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పుకోవసరలా. ఆయన దేశంలో ఎలాంటి సమస్య గురించి ఎవరైనా సహాయం అని వస్తే కష్టమని కానీ ఎక్కడన్నా వినిపిస్తే కనిపిస్తే కూడా వాటికి ఆ రోజే సమస్యకి పరిష్కారం చూపించేటువంటి వ్యక్తి. అలాంటిది పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక కుటుంబంగా భావించేటువంటి పిఠాపురం ప్రజల గురించి ఆయన ఆలోచిస్తారా? వెంటనే అది వైరల్ అయిందో లేదో తెలియదు కానీ వెంటనే పవన్ కళ్యాణ్ గారి వరకు చేరిపోయింది. వెంటనే వాళ్ళని కూడా మిగతా పిల్లలకి ఎలాగైతే ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తున్నారో అదే ఆర్థిక సహాయం ఆ ఇద్దరు పిల్లలకి కలిపి 10,000 రూపాయలు ఇక నుంచి నాది బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. వాళ్ళ ఇద్దరు పిల్లల గురించి ఒక్కసారి మనం సోషల్ మీడియాలో కనుక ఒకసారి చూసుకుంటే, పిఠాపురం మండలం మాధవరానికి చెందినటువంటి ఇద్దరు పిల్లలు 2 ఏళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కూడా కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పంపించినటువంటి ఆ సందేశాన్ని ఆయన వరకు చేరుకుని వెంటనే తన కార్యాలయం నుంచి అధికారులను ఆదేశించారు. ఏ ఆధారం లేని తక్షణం వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు కూడా పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారట. అలాగే వాళ్ళకి విద్య నుంచి, ప్రభుత్వం నుంచి అన్ని కాలేజీ వరకు కూడా అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటానని చెప్పారట. జిల్లా కలెక్టర్కు ఆ బాధ్యత అప్పచెప్పి అలాగే ఇద్దరికి కూడా 10,000 రూపాయలు అప్పటికప్పుడు తక్షణ సహాయం కింద అందించి ప్రతి నెలా కూడా అది కంటిన్యూ చేస్తామని కూడా చెప్పారట. ఇది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద ఆయనకు ఉండేటువంటి ప్రేమ అని కూడా అనుకోవచ్చు.